प्यारे बच्चे सभी के आशीर्वाद वेलकम टू అవర్ మన తేజ ఎడ్యుకేషన్ వీడియోస్। ఈరోజు మనం 10th క్లాస్లో వచ్చేటువంటి ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబు లెసన్ చెప్పుకుందాము। ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబు అనే ఈ లెసన్ దేని గురించి చెప్తుంది, ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటి, లెసన్ యొక్క విధా ఏంటి, లెసన్లో ఉండేటువంటి సారాంశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। పాఠ్ కా నామ్ धरती के सवाल अंतरिक्ष के जवाब। భూమి యొక్క ప్రశ్నలు అంతరిక్షం యొక్క జవాబులు అనేటువంటి లెసను మనం ఈరోజు విందాము। పిల్లలు అందరూ సిద్ధమేనా? ఈ లెసన్లో మెయిన్ పాయింట్ ఏమిటంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కలాం జీ కే విచార్ మే ఆదర్శ ఛాత్ర కే గుణ్ క్యా హై। కలాంజీ అబ్దుల్ కలాంజీ చెప్పిన విధంగా ఆదర్శ ఛాత్రకే గుణ్ క్యా హే, ఆదర్శ ఛాత్ర ఒక మంచి విద్యార్థి యొక్క గుణాలు ఎలా ఉండాలి, ఒక మంచి విద్యార్థి యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటిది మనకి ఈ లెసన్లో వస్తుంది। ఒక మంచి విద్యార్థి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి? అపనే ప్రతి ఇమాందారీ, ఎదుటి వాళ్ళపై నిజాయితీ కలిగి ఉండాలి। మనం ఎదుటి వాళ్ళ దగ్గర నిజాయితీని నిరూపించుకోవాలన్నమాట, అర్థమవుతుందా? నిజాయితీగా ఉండాలి, మోసం చేయడం, ఎదుటి వాళ్ళని అన్యాయం చేయడం అలాంటివి కాకుండా నిజాయితీగా ఉండాలి, మనం మాట్లాడే మాట నిజాయితీగా మాట్లాడాలి అనేటువంటిది ఫస్ట్ పాయింట్, ఆదర్శ ఛాత్రికి ఉండాల్సినటువంటి మంచి లక్షణం అన్నమాట। అదేవిధంగా దూసరోంకే ప్రతి ఆధార్, ఎదుటి వాళ్ళని ప్రేమగా ఆహ్వానించుకోవాలి మన మనసులోకి, ఎదుటి వాళ్ళపై ప్రేమాభిమానాలతో కలిగి ఉండాలి, కానీ ద్వేషము అనేటువంటిది మన మనసులోకి ఎప్పుడు కూడా రానిచ్చుకోకూడదు। దూసరంకే ప్రతి ఆధార్, ఎదుటి వాళ్ళని మనం ప్రేమపూర్వకంగా ఆదరించాలి। పడాయిమే నిరంతర పరిశ్రమ, చదువు విషయంలో నిరంతరం కృషి చేస్తూ ఉండాలి। మనం ఎందుకు చదువుతున్నాము అనేటువంటిది మనం గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట। మనం ఏం రీచ్ అవ్వాలి, మన పేరు నలుగురిలో మంచిగా ఉండాలి, మన పేరు తలుచుకున్న వెంటనే ఆ విద్యార్థి చాలా మంచి విద్యార్థి అని నలుగురు మన గురించి గొప్పగా చెప్పుకునేలాగా, మన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకునేలాగా మనం ప్రతి క్షణము కూడా నిరంతరము వ్యర్థం చేయకుండా, టైం అనేటువంటిది వ్యర్థం చేయకుండా పడాయమే నిరంతర పరిశ్రమ, నిరంతరం కూడా పరిశ్రమిస్తూ ఉండాలి। అదేవిధంగా ఉన్నత జీవన్ లక్ష్య, జీవితంలో మనం ఏదైతే అనుకున్నామో, మనం ఉన్నత స్థితిలో ఉండాలని ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని అయినటువంటి మనం రీచ్ అవ్వడానికి ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తూ ఉండాలి। సపోజ్ ఒక ఏం పెట్టుకుంటారు చాలామంది పిల్లలు, డాక్టర్ అవ్వాలని, పోలీస్ అవ్వాలని, అదేవిధంగా సోల్జర్ అవ్వాలని, టీచర్ అవ్వాలని, ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన లైఫ్లో ఒక ఎయిమ్ అంటూ పెట్టుకుంటాడు। అయితే ఈ ఎయిమ్ని పెట్టుకొని మనం కామ్గా కూర్చోకూడదు, ఏం చేయాలి? నిరంతర పరిశ్రమ, ఎప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉండాలి। ఆ ఎయిమ్ రీచ్ అయినంత వరకు కూడా మనం తగ్గకూడదన్నమాట, ఏమాత్రము కూడా మన యొక్క కృషిని తగ్గించకూడదు, ఖచ్చితంగా రెట్టింపు చేసుకుంటూ మన యొక్క ధైర్యాన్ని, మనోబలాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉన్నత జీవన లక్ష్యం, మన లక్ష్యాన్ని మనం చేజెక్కించుకోవాలి। కలాంజీకి విచారమే ఆదర్శ ఛాత్రకే గుణ్ ఏహి హై, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఒక మంచి విద్యార్థికి ఉండాలని మన కలాం గారు చెప్తున్నారనమాట। అబ్దుల్ కలాం ఏమని చెప్తున్నారంటే, ఒక మంచి విద్యార్థి యొక్క లక్షణాలు ఏమిటి అంటే, ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలి, అదేవిధంగా నిజాయితీగా ఉండాలి, ప్రతి క్షణము కూడా వ్యర్థం చేయకుండా చదువుతూ ఉండాలి, పడాయిమే నిరంతర పరిశ్రమ, నిరంతరము చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, అదేవిధంగా చదువుతూ మన ఉన్నత లక్ష్యాన్ని మనం చేరుకోవాలి। సో ఈ రకంగా కలాం గారు మనకి ఆదర్శ ఛాత్రకి ఉండాల్సిన మంచి గుణాలను మనకి చెప్పడం జరిగింది। ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబు ఈ లెసన్ యొక్క విధా ఏమిటి? ఈ లెసన్ ఏ రూపంలో ఉంది, ఏ ప్రక్రియలో ఉంది అంటే సాక్షాత్కార్ మీన్స్ ఇంటర్వ్యూ రూపంలో మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది। చూస్తున్నారు కదా పిల్లలు, ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబు, అసలు
ఈ ఉన్ముఖీకరణ్ ఓరియంటేషన్ ఏమని ఇచ్చాడో మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ प्रस्तुतिकरण विधाता द्वारा बनाई गई सृष्टि में अनेक जीव जंतुओं ने इस संसार में जन्म लिया, जिसमें पशु पक्षियों को मानव की तुलना में कुछ विशिष्ट प्राकृतिक गुण प्राप्त हुए हैं. సృష్టికర్త ద్వారా నిర్మింపబడినటువంటి ఈ సృష్టిలో అనేక జీవజంతువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అయితే ఇందులో పశువులు, పక్షులు, మానవులు చాలామంది విశిష్టమైన ప్రాకృతిక గుణాలను కలిగి ఉన్నారనమాట. విశిష్టమైనటువంటి గుణాలను ఒక్కొక్కరికి జంతువులకి కొన్ని గుణాలు ఉంటాయి, మానవులకి కొన్ని గుణాలు ఉంటాయి, పక్షులకి కొన్ని గుణాలు ఉంటాయి. అయితే पक्षियों को मुक्त आकाश में विचरण करते देखकर हम यही सोचेंगे कि हम भी उनकी तरह आकाश में ऊंची उड़ान भर पाते. इसी आकांक्षा ने विल्बर राइट व ओरविन राइट भाइयों को हवाई जहाज़ की खोज की प्रेरणा दी और उन्होंने आकाश में उड़ने वाले हवाई जहाज़ का आविष्कार किया. పక్షులను స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తూ ఉండడం చూసి మనం ఇదే ఆలోచించామన్నమాట. ఏంటి, బహుశా మనం కూడా వాళ్ళ ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగరగలిగితే బాగుండు అని కదా పిల్లలు. మనం కూడా అనిపిస్తూ ఉంటుంది, ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉన్న నెమలి నాట్యం చేస్తున్నట్టు కనిపించిన ఇలాంటివి మంచి సన్నివేశాలు మనం చూస్తున్నప్పుడు మనం కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తే ఆహ్లాదంగా అనిపిస్తుంది అనేటువంటి మంచి భావనలు మన మనసులో కలుగుతాయి కదా. అయితే మనం కూడా ఈ యొక్క పక్షులను ఆకాశంలో చూస్తే మనకి ఏమనిపిస్తుంది, మనం కూడా ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగరగలిగితే బాగుండు కదా అని అనిపిస్తుంది. ఇదే కోరికంట విల్బర్ రైట్ మరియు ఓరివన్ రైట్ సోదరులను విమానం యొక్క ఆవిష్కరణకు ప్రేరేపించేయంట. మనకి విమానం అన్వేషణ ఎవరు ఇచ్చేశారు, విల్బర్ రైట్ మరియు ఓరివన్ రైట్. సో ఇద్దరు బ్రదర్స్, వీళ్ళే కదా విమానం యొక్క అన్వేషణకు ప్రేరేపించబడిన వాళ్ళు. మరియు వారు ఆకాశంలో ఎగిరే విమానాన్ని కూడా కనుగొన్నారు కదా. విల్బర్ రైట్ అండ్ ఓరోవిన్ రైట్ వీళ్ళిద్దరూ కూడా మంచి బ్రదర్స్. అండ్ వీళ్ళు ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులను ఆధారంగా చేసుకొని ఒక ఆకాశంలో ఎగిరే విమానాన్ని కనుగొన్నారంట. అంటే ఒక చిన్న విషయం గురించి, చాలా చిన్న విషయం, ఆకాశంలో ఎగరగలేటువంటి ఆలోచన వాళ్ళకి ఏ విధంగా వచ్చింది అంటే, మనసులో కోరికైతే చిన్నగానే వచ్చేసింది, కానీ దాన్ని మనం చేసి చూపించాలంటే అది చాలా కష్టం కదా. మనకు మనసులో అయితే కోరికలు విపరీతమైన అంటే మనకి అది తినాలి, ఇది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మనం అలా అవి కొనుక్కోవాలి, ఇలా బతకాలి అనేటువంటి ఆలోచనలు మనకి ప్రతి కోరికలు అనేటువంటి ఈజీగా మనసులోకి వస్తాయి. కానీ వాటిని నెరవేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నవాళ్ళు నిజంగా జీవితంలో ఖచ్చితంగా గెలుస్తారు. వీళ్ళు కూడా ఇద్దరు బ్రదర్స్ కూడా ఆకాశంలో ఎగిరేటువంటి చిన్న పక్షిని చూసి మనసులో అనుకున్నారు, మనం కూడా ఎగరగలిగితే బాగుండు కదా అని. సో వాళ్ళ చిన్న కోరికని పెద్దగా ఊహించుకొని చక్కగా మంచిగా విమానాన్ని తయారు చేశారు. వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేజిక్కించుకున్నారు. అర్థమైంది కదా పిల్లలు. అక్కడ చూడండి, మీకు కొన్ని ఈ ఓరియంటేషన్కి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. హవాయి జహాజ్గా ఆవిష్కార్ కిస్నే కియా, విమానాన్ని ఎవరు కనుగొన్నారు అని మనకి ఇక్కడ క్వశ్చన్ వేశారు. హవాయి జహాజ్గా ఆవిష్కార్ విల్బర్ రైట్ और ఓరివన్ రైట్ నామ్ వాలే దో భాయియోं ने किया అని మనం ఆన్సర్ రాస్తాం. విమానాన్ని ఎవరు కనుగొన్నారు? విమానాన్ని విల్బర్ రైట్ మరియు ఓరివన్ రైట్ అనే పేరు కలిగినటువంటి ఇద్దరు సోదరులు కనుగొన్నారు. उड़ते हवाई जहाज को देखकर आपको क्या लगता है, क्यों? ఎగురుతున్న విమానాన్ని చూసి మీకేమనిపిస్తుంది, ఎందుకు అని మనకి ఇక్కడ క్వశ్చన్ వేయడం జరిగింది. అంటే మన మనసులో ఏమనుకుంటాం అనేటువంటిది ఓన్గా మనం రాయాల్సి ఉంటుంది. ఉడితే హవాయి జహాజ్ కో దేఖ్కర్ ముझे लगता है कि मैं भी उसमें बैठकर पक्षी की तरह आकाश में विचरण
कर लूँ, क्योंकि पक्षी आकाश में चक्कर लगाता है और बहुत खुश होता है. ఎగురుతున్న విమానం చూసి నేను కూడా అందులో కూర్చొని పక్షి వలె ఆకాశంలో విహరించాలని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే పక్షి ఆకాశంలో చక్కెర్లు కొడుతూ ఉంటుంది కదా, మరియు చాలా ఆనందిస్తుంది కూడా. సో మనకు కూడా అదే విధంగా విమానంలో కూర్చొని మనకు కూడా ఆకాశంలో చక్కెర్లు కొట్టాలని అనిపిస్తుంది. పశు పక్షి और मानव गुणों में क्या अंतर है? పశువులు పక్షులు మరియు మానవ గుణాల్లో భేదం ఏమిటి, అంతర్ అంటే డిఫరెన్స్ ఏమిటి అని అడిగాడు థర్డ్ క్వశ్చన్లో. అంటే పశుపక్షులు మరియు మానవుడి గుణాల్లో చాలా భేదం అయితే ఉంది కదా. ఎందుకంటే పశుపక్షులకు భగవంతుడు తెలివినివ్వలేదు కదా పిల్లలు, తెలివినైతే ఇవ్వలేదు. అందువల్ల వాటిలో ఆలోచన విధానము, అర్థం చేసుకునే విధానం శక్తి కొంచెం ఉండదు. కానీ మనిషికి భగవంతుడైతే ఆలోచన శక్తిని ఇచ్చాడు, అర్థం చేసుకునే శక్తిని కూడా ఇచ్చాడు. అందువలన అతడు సమాజం యొక్క మంచి గురించి కొన్ని పనులు చేయగలుగుతున్నాడు మానవుడు. అదే పక్షులు అయితే చేయలేవు కదా. అంటే కొంతవరకు తెలివైతే వాటికి లేదు. సో మన హిందీలో ఏమైనా ఆన్సర్ రాస్తాం, పశుపక్షి और मानव गुणों में बहुत अंतर है, क्योंकि पशु पक्षी को भगवान ने बुद्धि नहीं दी, इसीलिए उसे में सोचने की और समझने की शक्ति नहीं है, परंतु मानव को भगवान ने सोचने और समझने की शक्ति दी है, अतः वह समाज के हित के कुछ कार्य कर सकता है. పశువులు పక్షులు మరియు మానవ గుణాల్లో చాలా భేదం ఉంది. ఎందుకంటే పశువులు పక్షులకి భగవంతుడు తెలివినైతే మాత్రం ఇవ్వలేదు. అందువలన వాటిలో ఆలోచించే శక్తి, అదేవిధంగా అర్థం చేసుకునే శక్తి లేదు. కానీ మనిషికి మాత్రం భగవంతుడు ఆలోచన శక్తినిచ్చాడు, అర్థం చేసుకునే శక్తినిచ్చాడు. అందువలన అతడు సమాజం యొక్క మంచి గురించి కొన్ని పనులు చేయగలుగుతున్నాడు అని మనం ఇక్కడ ఈ పశుపక్షి और మానవ గుణంకి क्या अंतर है అంటే ఆన్సర్ రాయాలి. అదేవిధంగా ఉద్దేశం చూద్దాం. ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏమిటి? देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है. उसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं. उन्हीं में कृत्रिम उपग्रह, रॉकेट, मिसाइल तथा रासायनिक वायु आदि का आविष्कार हुए हैं. इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत करना और उपकरणों के आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है. దేశాన్ని రక్షించే కార్యం చాలా గొప్ప కార్యం కదా. దీని కొరకు అనేక రకాలైనటువంటి కొత్తగా మరియు వైజ్ఞానిక సాధనాలు గొప్ప విశిష్టమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. అందులో కృత్రిమ ఉపగ్రహాలు, రాకెట్లు, మిజైల్ మరియు రసాయనిక వాయువులు మొదలగునవి అన్వేషించబడినాయి. ఈ పాఠం ద్వారా విద్యార్థుల్లో దేశాన్ని రక్షించాలనే భావన మేల్కొల్పుటకు మరియు సాధనలను అన్వేషించిన శాస్త్రవేత్తలు పరిచయం అవ్వడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరిలో కూడా దేశాన్ని రక్షించాలనే భావన రావాలి అనేటువంటిది మనకి ఈ పాఠంలో చెప్పబడుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ లెసన్ యొక్క విషయ ప్రవేశు, అదేవిధంగా ఈ లెసన్ యొక్క పూర్తి భావం అంతా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.